పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని కాదు భక్తుడు అని చెప్పుకోవచ్చు ఈశ్వర్ రాయల్ ఈ వ్యక్తి పేరు. మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డేని వినూత్న రీతిలో జరిపి అందరి మనసులు కూడా దోచుకున్నాడని చెప్పుకోవచ్చు. మరి ప్రతి ఒక్క హీరోకి కూడా ఫ్యాన్స్ ఉంటారు, ఇది కామన్. కానీ పవన్ కళ్యాణ్ గారి ఒక్కరికే భక్తులు ఉంటారు అని చెప్పేసి మరొకసారి నిరూపించుకున్నాడు ఈ యొక్క భక్తుడు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే అంత గొప్ప పని ఏం చేశాడు, అంత వినూత్నంగా బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా చేశాడంటే అందరూ కూడా అన్నదానం కానీ రక్తదానం కానీ అదే విధంగా కేకులు కట్ చేసి చాలా మంది కూడా పంచిపెట్టారు, దుస్తులు పంచారు, అదే విధంగా దుప్పట్లు పంచారు. ఈ విధంగా రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఈశ్వర్ రాయల్ అని ఈ వ్యక్తి తిరుపతిలోని జాపాలి హనుమాన్ టెంపుల్ అంటే 150 మెట్లు, అది కూడా అంటే గుడి చుట్టూ కాదు మెట్ల మీద అంగ ప్రదక్షిణ చేశాడు. సో ఈ విధంగా తన భక్తిని చాటుకొని పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతోని నిండు నూరేలు ఇదే విధంగా ఉండి రాష్ట్రం మొత్తాన్ని కూడా సుభిక్షంగా ఉంచాలి, రాష్ట్రం మొత్తం మీద కూడా పరిపాలన సజావుగా సాగించాలి, ఎప్పుడు కూడా నవ్వుతూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 150 మెట్లు ఆయన అంగప్రదక్షిణ అంటే ఈ విధంగా చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. గుడి చుట్టూ అంటే నార్మల్గా ఓకే, కానీ మెట్ల మీద చేయడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది, అది కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా. సో మరి ఆయన భక్తులు ఉంటారు అని అందరూ కూడా అనుకోవడమే తప్ప సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా నాకు ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని కోట్ల మందికి ఆయన సహాయాలు అందిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి కోసం నా చిన్న ఒక ఉడత సహాయాన్ని అందిస్తున్నాను అని చెప్పేసి ఆయన కోసం దేవుణ్ణి కోరుకుంటున్నాను, ఒక దేవుడి కోసం ఇంకొక దేవుణ్ణి వేడుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ ఈశ్వర్ రాయల్ గారు చెప్పడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు మన దేశం మీద చాలా మంది కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో సినిమాల పరంగా ఫ్యాన్స్ అయిన వాళ్ళు కాదు, ఆయన వ్యక్తిత్వం పరంగా ఆయన సొంత డబ్బులు అంటే ఏ ఒక్క హీరో కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ వాళ్ళకి ఏదో ఒక సోర్స్ నుంచి వచ్చినటువంటి డబ్బుని వాళ్ళు ఉపయోగిస్తారు తప్ప సొంత డబ్బుని ఉపయోగించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తను సొంత డబ్బుల్ని జేబులో నుంచి తీసినటువంటి డబ్బుల్ని ఎంతో మంది పేద ప్రజలకి ఇప్పటికి దాదాపు ఒక 50-100 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి ఉంటారు. సో ఇలాంటి ఒక రాజకీయ నాయకుడిని, ఇలాంటి ఒక హ్యూమన్ బీయింగ్ని, ఇలాంటి ఒక సినిమా హీరోని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా నిండు నూరేళ్ళు కూడా బ్రతకాలి అని చెప్పేసి జపాలి హనుమాన్ టెంపుల్లో 150 మెట్లు ఈయన మాత్రం ఆ విధంగా అంగ ప్రదక్షిణ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈయన గురించి ఈయన ఫోటోలు కానీ ఆర్టికల్స్ కానీ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నారు.